మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్సెల్ టీ షర్ట్. ఎక్సెల్ టీ షర్ట్ ప్రదీప్ వేసుకున్న టీ షర్ట్ ఎక్స్ట్రా లార్జ్ గా అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి. ఎక్స్ట్రా లార్జ్ కాదే. ఓకే, పీ ఫర్ పాయింట్. చిన్నప్పుడు చెడ్డ వేసుకుంటాం, పెద్ద అయ్యాక పాయింట్ వేసుకుంటాం, ఇంకా పెద్ద అయినాక పంచ కట్టుకుంటాం, తర్వాత మనకు పాడ కడతారు. పీతో ఇన్ని అవసరాలు ఉన్నాయా? అవునన్నా. దాని తర్వాత వచ్చింది ఆర్ ఫర్ రెయిన్ కోట్. వర్షంలో తడవకుండా ఉండడానికి కాదు, సీక్రెట్ గా కిస్ పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఆషికి 2. Pradeep, I want to express my love towards you on this special day. ఇప్పుడు రెయిన్ కోట్ all I want to say is I love you Pradeep. I love you Pradeep. Thank you. ఓకే, ఈ ఫర్ ఎర్ర చొక్కా. కార్మికుల జెండా రంగు ఎరుపు, అమ్మాయికి ఇచ్చే గులాబీ రంగు ఎరుపు, అమ్మాయిల చుట్టూ తిరిగేవాడు ఎరుపు. నేను ఇప్పటి వరకు ప్రపంచంలో రోజా పూని జేబులో పెట్టుకునేవాడిని చూశాను, చెవులో పెట్టుకునేవాడిని. నువ్వేంట్రా చంకలో పెట్టుకున్నావు? చట్టిలాను పువ్వు బయటికే ఉంది, కాడవటే ముళ్ళుంటే జాగ్రత్త భయ్యా, రాసుకుంటది. ఓకే, ఎస్ అంటే స్లిమ్ ఫిట్ జీన్స్ భయ్యా. నీ తలని హెడ్ షేక్ అవుతుంది భయ్యా. ఎస్ అంటే సింప్లీ జీన్స్ భయ్యా. అమ్మాయిలు వేసుకునే జీన్స్ వేసుకోవడానికి 10 నిమిషాలు, విప్పడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎస్ ఫర్ స్వెటర్. స్వెటర్ వేసుకుంటే చలి తగ్గుతుంది, అబ్బాయి హగ్ ఇస్తే వేడి పెరుగుతుంది. దీని గురించి తీవ్రంగా డిస్కస్ చేద్దాం తర్వాత. నాకంటే ఎక్కువ మీ దగ్గర విజ్ఞానం, నాకు అర్థమైంది. ఇలాగే ఇద్దరు తెలివైన ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు, సుబ్బారావు అండ్ జాన్. సుబ్బారావు జాన్ ఇద్దరు కలిసి ఓ రోజు హ్యాపీగా బార్ లో కూర్చొని మందేస్తున్నారు. సో వేసారు. కాసేపు అయిన తర్వాత ఇద్దరు ఇద్దరు భార్యల గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టారు. సో సుబ్బారావు అన్నాడు, అబ్బా మా భార్య ఎంత మంచిది, ఎంత లేట్ వెళ్ళినా ఏమనదు, కాఫీ ఇస్తుంది, తర్వాత స్నానానికి వేడి నీళ్లు పెడుతుంది అనగానే జాన్ కుళ్ళుకుంటూ, అవునా నిజంగా అంత బాగా చూసుకుంటుందా, కాఫీ పెడుతుంది, వేడి నీళ్లు కూడా పెడుతుందా, ఎందుకు స్నానం చేయడానికి అంటే, మరి గిన్నెలు అవి తోమాలంటే కాస్త. సో అలా మీకు కూడా పక్క వాళ్ళ సీక్రెట్లు ఏమైనా తెలుసా? నా ఫ్రెండ్ కి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో వాళ్ళ ముగ్గురు ఒకళ్ళ తెలియక నాకు పరిచయం చేశారు. వారికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు నాతో స్టార్ట్ చేస్తారు. నాచియా నువ్వు? నాకు ఒక అమ్మాయి చెప్పింది, ప్రదీప్ నడుపు పైన పుట్టుమచ్చ ఉందంట. కాజల్ నీకు ఎవరు చెప్పారు? అనుష్క నన్ను తలెత్తుకునేలా. నా ఫ్రెండ్ ఇంటర్నల్ పేపర్స్ లీక్ చేయడానికి ల్యాబ్ అసిస్టెంట్ ని పటాయించింది, అదే దాని సీక్రెట్. ఇప్పుడు నేను కూడా అలా పటాయిద్దామని నవ్వేవాడిని. టాయిలెట్స్ క్లీన్ చేసి ఆయా తప్ప ఎవరు నవ్వేవారు కదా. మేము నవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క లుక్ ఇస్తే చాలు. అలా పడుంటారా? అదేంటో ప్రదీప్, ఇప్పటి వరకు నాకు లవర్స్ లేరు. మా తాతయ్య ఈ వయసులో కూడా గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ముసలోడే గాని మహానుభావుడు. మా ఫ్రెండ్ ఒకసారి దాని బాయ్ ఫ్రెండ్ కి చేయాల్సిన మెసేజ్ వాళ్ళ అన్నయ్యకి పెట్టింది. తాతయ్య నాయనమ్మ ఉన్నప్పుడు తాతయ్య ఇంకో సెకండ్ సెటప్ ని మెయింటైన్ చేయడం, అలాంటి జరుగుతుంటాయి అప్పుడప్పుడు. భలేవారే, ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చా సన్మానం తీసుకోపోతే ఎలాగా? ఈ చేతి వేళ్ళతో ఆహా, నీ కాలు బొటన వేలు పట్టుకుని మనము రెండమ్మా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి.
చూసుకో, అందరు ముఖాలు చూసుకో తొందరగా, ఎవరెవరు కొట్టారు. అబ్బా సారీ. నేను ఇంత అందంగా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే సాయంత్రం పెగ్గులేయడం. చిచి కాదు మందు ముగ్గులేయడం. జాగ్రత్త అమ్మా, ఇలా కన్ఫ్యూజన్ లో ఉంటే తర్వాత నువ్వు ముగ్గేస్తుంటే మీ వారు లోపల పెగ్గేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కి ఎవరు తెలియకుండా చదువుకోవడం. దూరం పెట్టండి, అబ్బాయి చదువుకునే టైప్ అనుకుంటా. మేము మాట్లాడడం చదువుకునే వాళ్ళతో. అదేంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటది, అరౌండ్ 50 years దాకా ఉంటది. రెడీగా ఉండండి అందరు. అయితే ఆంటీ గ్లామర్ చాలా బాగుంటది. ఆంటీ గ్లామర్ సీక్రెట్ తెలుసుకుందామని వెళ్తే కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆంటీ కలర్ వేసుకుంటుంది. ఆనందాన్ని ఎవరు కోరుకు. అందరికి అయిపోయిన లైఫ్ లో సీక్రెట్స్ ఉంటే నాకు రాబోయే లైఫ్ లో సీక్రెట్ ఉంది. నేను ఫ్యూచర్ లో ఫిల్మ్ డైరెక్టర్ అవుతా, మీరు నాతో తీసుకుంటారు. ఇది సీక్రెట్ కాదు, ఇది ఫ్యాక్ట్. ఇది డెఫినెట్ గా అవుతుంది. నీకు డైరెక్టర్ అవ్వాలని కోరిక? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. మన ఎఫ్బి, వాట్సాప్, జీమెయిల్ ఉంటాయి కదా, అందులో ఏదైనా ఒక దానికి పాస్వర్డ్ మన లవర్ పేరు ఉంటుంది. మనా కాదు భయ్యా, నాన్. నేను పెట్టాలని 3 పేజీలు పెట్టాలి పాస్పోర్ట్. మా ఫ్రెండ్ మొబైల్ లో సీక్రెట్ గా 2 ఫోటోస్ ఉంటాయి. ఒకటి తన బాయ్ ఫ్రెండ్ ది, ఒకటి ప్రదీప్ది. అంతా సీక్రెట్ గా దాచుకునే ఫోటో అడిగానని చెప్పు అమ్మాయిని. ప్రదీప్ మీతో డాన్స్ చేయాలను. రండి ప్లీజ్. స్కూల్లో అర్జెంట్ వచ్చినప్పుడు ఫ్రెండ్ బాటిల్ తీసుకొని అల్లనే పోసేసి పక్క పెట్టేయడం బా. నార్మల్ వాటర్ బాటిల్ అయితే ఓకే, స్కూల్లో వాటర్ బాటిల్ సిప్పర్. మా లెక్చరర్ రోజు స్పెషల్ క్లాసులు అని చెప్పి వాళ్ళ వైఫ్ కి తెలియకుండా సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్తాడు. నీకెందుకే ఆయన ఎక్కడికి వెళ్తే కూర్చోను. ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను మా అక్క ఉన్నప్పుడు మా అక్క సిగరెట్ తాగింది. చూడు మరదల పిల్ల, మీ అక్కని ఇలా పాపం బద్నాం చేయడం తప్పు కదా. ఏం పేరు మీ అక్కది? కవిత. కవిత ఏంటి కవిత ఇది? మా అక్క ఫీల్ అవుతుంది, అందుకే చెప్తున్నా. మీకోసం ఒక సాంగ్. షూర్ ప్లీజ్. చిలిపి చిలిపిగా మౌనం తరింది నీ స్నేహం, తలచి వలచి నా ప్రాయం దాచింది నీ రూపం, నీ నవ్వులతో విరిసే హృదయం పులకించిందే ఈ వేళలో, వెన్నెలై మురిసని మదిలో వెల్లువై విరిసని, ఉరకలే తీసని నా ప్రేమ తనకు తానే, తలచి వలచి నా ప్రాయం దాచింది నీ రూపం, చాలా బాగా పాడారు. అండ్ సంగీతం నేర్చుకున్నారా మీరు? నేర్చుకోకుండానే ఇంత బాగా పాడారా? వావ్. ఏ సినిమాలో పాటది? షార్ట్ ఫిలిం. నాకు తెలిసి మీరు పాడిన పాట ఒక షార్ట్ ఫిలిం లో ఉంది కదా.
ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోన్ లో వాళ్ళ లవర్స్ ఫోటోల్ని ఫోన్ నెంబర్లని యాప్ లాక్ లో దాచుకుంటారు. అవి సీట్ కేవే చూసేసి నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ తను ఎవరికి తెలియకుండా బిర్యానీ లాగిస్తుంది. తెచ్చేటప్పుడు నాకు ఒక ప్యాకెట్ ఇస్తుందని నేను ఎవరికి చెప్పలేదు. చేప చేతిలో చిరాగ్గా ఉంటుంది కానీ నోట్లో బేసుగ్గా ఉంటుందమ్మా. నా ఫ్రెండ్ కాలేజ్ టాపర్ అవ్వడానికి ఎగ్జామ్ హాల్ లో లెక్చరర్ ని పటాయిస్తుంది. నీకేంటి కుళ్ళ? మీ అందరిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ దాంకుని ఉన్నాడు. చాలా సేపటి నుంచి ఇక్కడ ఏం జరుగుతున్నా ముందున్న వాళ్ళ దగ్గర దాంకుని మరి తప్పించుకుంటున్నాడు. అన్నా నమస్తే. అన్న నీ పేరు? నీరజ్. నీరజ్ ఏ స్కూల్? బీటెక్. అవునైట్రా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువు. బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ కాలేజ్ లో చదువుతున్నావు బీటెక్? మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్. ఏ బ్రాంచ్? సివిల్స్. అంటే అదే కదా డాక్టర్ అవ్వడానికి చేస్తారు. సో ఇక్కడున్న వాళ్ళు నువ్వే యంగెస్టా అనుకుంటా. అంటే అమ్మాయిలు ఏజ్ ఒప్పుకోరు కానీ లేకపోతే అందరూ ఇతను కంటే చిన్నోళ్ళే అమ్మాయిలు అందరూ. మా అన్నయ్య ఇతను, అది వేరే విషయం. ఆ తర్వాత ఎవరితో వచ్చావు? అక్కతో. అక్క ఎక్కడ? మీ అక్క ఎక్కడ? ఓహో బామర్ది. మూవీస్ బాగా చూస్తా. ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? నిన్ను తలెత్తుకునేలా చేస్తారా అమ్మాయి? నీకు వదిలినాడు. ఓ కాదు నీకు అక్క లాంటిది. మరి ఎప్పటికైనా నువ్వు సింగిల్ గా ఉండిపోవాలని కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా బాగా చదువుకో. ఓకే.